తాళ్లూరు లిఫ్ట్ జూలై నెలాఖరుకు పనిచేస్తుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన గండేపల్లి మండలం మురారిలో మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీకి చెందిన వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును జ్యోతుల నెహ్రూను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. వారి వల్లే తాళ్లూరు లిఫ్ట్ ఆగిందన్న ఆరోపణపై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో తానేదో సాధించారని ప్రగల్భాలు పలుకుతూ గత ప్రభుత్వ వైఫల్యాలకు మరి ఎవరినో బాధ్యులను చేస్తూ ప్రచారాలు సాగిస్తే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఈ 10 మాసాల్లో 15 సార్లు ఇరిగేషన్ విషయంపై సీఎంను కలిశారన్నారు. ఇరిగేషన్ శాఖ సిబ్బందితో కలిసి ఎస్టిమేషన్ చేయించి సంబంధిత అధికారులకు ఆయా శాఖల మంత్రులతో చర్చలు జరిపామన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రయత్నంతో జూన్ నెలాఖరు నాటికి ఖచ్చితంగా తాళ్లూరు లిస్టు పనిచేస్తుందన్నారు. గత ఏడాది నీరు ఇవ్వలేమని అధికారులు తేల్చడంతో పంటలు వేసుకోవద్దని రైతులకు చెప్పారన్నారు. ఇప్పుడు పంటలు వేసుకోండి, జగంపేట గుండేపల్లి రైతుల పొలాలకు గోదావరి నీరు అందిస్తామంటూ మీ ద్వారా తెలియజేస్తున్నారన్నారు. బడ్జెట్ విధి విధానాలపై అవగాహన లేని వారు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు, సర్పంచ్ కుక్కల ఆనందరావు, మురారి ఉప సర్పంచ్ జాస్తి వసంత్, గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, పాలచెల్ల సత్యనారాయణ, కురుకూరి వీర వెంకట చౌదరి, మురారి పాల్గొన్నారు. సోషల్ మీడియా తాళ్లూరు ఎత్తుపోతలు పడుతుంది. చంద్రబాబు వల్లే తాళ్లూరు ఎత్తుపోతల పథకం ఆగిపోయింది. జ్యోతుల నెహ్రూ వల్లే ఆగిపోయింది. అది వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారని చెప్తారు. ఆయన వైసీపీ వాడు కాదు పోతాం, మళ్ళీ చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు మా పక్కకి. అసలు ఒకటే నేను అడుగుతాను, తాళ్లూరు ఎత్తుపోతల పథకానికి డిఫెక్ట్ ఏంటి? పెద్ద కవులు చెప్పేవాడికి ఏమన్నా తెలుసా? ఆ డిఫెక్ట్ ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పాను, ఖచ్చితంగా రైతులందరినీ పిలిచి ఈ సంవత్సరానికి చెయ్యలేం, దీన్ని నమ్ముకుని మీరు ఎవరో పంట వేసుకోవద్దు, చేయలేం కాబట్టి వాస్తవం చెప్పాను. ఇవాళ రేపు ఖరీఫ్కి చేయబోతున్నాం కాబట్టి దీన్ని నమ్ముకుని పంట వేసుకోండి అని ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను. అప్పుడే 10-15 సార్లు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయినటువంటి సందర్భం ఉంది ఈ తాళ్లూరు లిఫ్ట్ మీద, మొల్లేరు మల్లవరం ఎత్తిపోతల పథకం మీద. దానికి ఫైనాన్షియల్ ఇది రావాలి. ఎవడో అమాయకుడు అడుగుతాడు, బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. అసలు బడ్జెట్ ఏంటో నీకు అవగాహన ఉందా? బడ్జెట్ ఏ రకంగా కేటాయిస్తారు? ఇరిగేషన్కి ఎంత అని చెప్పేసి కేటాయిస్తారు. అందులో స్పెసిఫిక్ గా ఫలానా వర్క్ అని కేటాయించుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఆ కేటాయించినటువంటి నిధుల నుంచి ఏది అవసరమో ప్రాధాన్యతా క్రమంలో దానికి నిధులు తెచ్చుకోవచ్చు. ఇవాళ మనకి ఇచ్చేది వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తున్నాయి, అలాగే నాబార్డ్ నిధులు వస్తాయి, ఏడీబీ బ్యాంక్ నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఈ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఆ నిధుల్లో ఏదో ఒక నిధులను తెచ్చి ఇక్కడ పనిచేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. హ్యాండ్స్ అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు. అంటే ఒక కాంట్రాక్టరు ఒక పనిని పూర్తి చేసి దానికి పూర్తి పెట్టుబడి అంతా కూడా కాంట్రాక్టర్ పెట్టుకుని ఇంట్రెస్ట్ తోటి ఒక 10 సంవత్సరాల్లో ప్రభుత్వం వాయిదాలు ఇచ్చేటటువంటి పని. దానికి కూడా చాలా మంది కాంట్రాక్టర్లు వస్తున్నారు. మెగావాట్ తోటి డిస్కస్ చేసినప్పుడు ఏదో చిన్న ఫ్యాక్టరీ పెడితే దాంట్లో తప్పులుంటే సరిదిద్దించాలి, సరి చేయించుకోవాలి, మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అంతేవిధంగా దాన్ని పీక్ భారత్వం అంటే రెండో పెట్టుబడితాడు ఎవడొస్తాడు?
అసలే పరిశ్రమలు అన్నాయి మనకు అలవాటు లేనటువంటి పరిస్థితి. మన ప్రాంతాల్లో వ్యవసాయానికి అలవాటు ఉన్నాం మనం. ఇవాళ ఆలోచన చేస్తున్నాం, పరిశ్రమలు తెచ్చుకోవాలి, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా నడవాలి. ఆ పరిశ్రమలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎవడైనా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు పోతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలోకి ఇంతమంది పారిశ్రామిక పెట్టుబడిదారులు అందరూ కూడా ముందుకు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? సమర్థవంతంగా పాలన ఇవ్వగలుగుతాడు, సమిష్టిగా మనకి సహకారాన్ని అందించగలుగుతాడు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించగలుగుతాడు అనేటటువంటి నమ్మకం ఉంది కాబట్టి వస్తుంది. అదే పరిస్థితి ఇక్కడ మనం కూడా చేసుకుంటూ కల్పించుకుంటే ఎవరు పడితే అదే పరిగెట్టుకుని వస్తారు. అది నేర్చుకోండి. ప్రజలకు సేవ చేయడం అంటే 10 పరిశ్రమలు వస్తాయి, 10 ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా అది మనకే సహాయ సహకారం చేసేటటువంటి పని. ఓకే, వెల్ అండ్ గుడ్.